మహోన్నతుడ సర్వశక్తుడ మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. దేవ కృపగల దేవుడువు జాలిగల తండ్రి, మీకు అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి ఈ రోజున కలువరి శిలువలో మీరు మీ ప్రాణాన్ని మా కొరకు అర్పించినారు. దేవ, అందుని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. దేవ, మా కొరకు శిలువలో మీరు బలియాగమైపోయారు. దేవ, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చనిపోవడం చేత మాకు రక్షణ లభించినది కాబట్టి దేవా, మాకు లభించిన రక్షణని మేము దుర్వినియోగం చేయకుండా మీరు మమ్మల్ని కాపాడమని, దేవా, మీరు మమ్మల్ని రక్షించినందుకు దానికి ప్రతిస్పందనగా మీ కొరకు జీవించడానికి మాకు పరిశుద్ధాత్మ దేవ శక్తి సామర్థ్యాలని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే, యేసు మరణమా, యేసు మాటల. యేసు మరణమా, యేసు మాటల. సువార్తల్లో 4 సువార్తలు గనక మనం గమనించినట్లయితే యేసు ప్రభు మాట్లాడిన అన్ని మాటలు మనకి కనిపించవు. మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను సువార్త, ఈ 4 సువార్తలో ఏ ఒక్క సువార్త రచయిత కూడా యేసు ప్రభు మాట్లాడిన మాటలన్నీ ఎవరు రాయలా. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కూడా యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో, సిలువ మీద మాట్లాడిన మాటల్లో ఏ మాటను కూడా ప్రస్తావించి ఏ సంఘాన్ని ఆయన ప్రోత్సాహపరచను లేదు. కాలక్రమంలో మరి బైబిల్ పండితులు యేసు ప్రభు సిలువ మీద మాట్లాడిన 7 మాటల్ని ఒక క్రమ సంఖ్యలో రాయటం, దాన్ని శుభ శుక్రవారం రోజున ధ్యానించుకోవటం ఒక ఆనవాయితీగా వస్తుంది. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం చదువుకుందాం. శరీర విషయమందు చక్కగా అగపడు గోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము వారు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించిన నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీయూ లేదు, పొందకపోవటం ఎందేమీయూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఒక ప్రశ్నతో నేను ఈ సందేశాన్ని ఆరంభించాలనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, క్రీస్తు శిలువపై మాట్లాడిన మాటలకు మనం విధేయత చూపడం ద్వారా ఆ మాటలు మన మీద చూపిన ప్రభావం ఎంత? ఒకవేళ మన జీవితం కనుక మార్పు చెంది పరివర్తన చెందినట్లయితే మన జీవిత ప్రభావం సమాజం మీద ఎంత? నా ప్రశ్నలు మీకు అర్థమైనని నేను అనుకుంటున్నాను. ఒకవేళ యేసు ప్రభు శిలువపై మాట్లాడిన మాటలకి మనం స్పందించి ఆయనకి విధేయత చూపించినట్లయితే ఆ మాటల ప్రభావం మన జీవితం మీద ఎంత? ఒకవేళ మనం గనక మార్పు చెంది పరివర్తన చెందితే మన ప్రభావం సమాజం మీద ఎంత? పాలు వేడి చేయటం స్త్రీలకి తెలిసిందే. పాలల్లో నిమ్మ చుక్క వేస్తే ఏమవుతుంది? వెంటనే పాలు విరిగిపోతాయి. ఎందుకంటే ఆ నిమ్మ చుక్క యొక్క ప్రభావం పాలను ఏం చేస్తుంది? విడగొట్టేస్తుంది. ఒకవేళ నిమ్మ చుక్క వేసిన పాలు విరగలేదనుకోండి, లీటర్ పాల్లో 10 లీటర్ల నీళ్ళు ఉన్నట్టు, అవును కదా? అప్పుడే పాలు విరగవు. చిక్కటి పాలలో నిమ్మ చుక్క వేస్తే ఆ పాలు విరిగిపోతాయి. మరి అటువంటిప్పుడు క్రీస్తు శిలువపై మాట్లాడిన మాటలకి కనుక మనం విధేయత చూపిస్తే ఆ మాటల ప్రభావం మన జీవితం మీద ఎంత ఉండాలి? ఆ మాటలు మన జీవితాన్ని ఎంత మార్చాలి? మన జీవితం ఎంత పరివర్తన చెందాలి? ఒక్క ఈ ప్రశ్న వేసుకొని మన జీవితాన్ని మనం సమీక్షించుకుందాం. యేసు ప్రభు ఆయన శిలువలో చనిపోవటం ద్వారా మనకేమొచ్చింది? మనకి రక్షణ వచ్చింది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. ఆ స్పెషల్ గ్రూప్, ఆ బ్లడ్ దొరికితే ఆ వ్యక్తి ఏమవుతాడు? ఆ వ్యక్తి రక్షించబడతాడు. ఆ రక్తం ఎవరికి ఎక్కడా దొరకట్లా.
మొత్తానికి ఎక్కడో దొరికింది, ఆ రక్తం దొరికింది. ఆ రక్తం ఆ వ్యక్తికి ఎక్కించారు. మొత్తానికి ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రాణాలతో బయటపడినందుకు అతడికి రక్తం ఇచ్చిన వ్యక్తి పట్ల ఏం కలిగి ఉంటాడు? కృతజ్ఞత కలిగి ఉంటాడు. కృతజ్ఞత కలిగి ఉంటాడా? లేదంటే నాకు యాక్సిడెంట్ అయి నేను ఆ రోడ్డు మీద పడిపోవడం వల్ల నువ్వు ఒక 1/2 లీటర్ రక్తాన్ని కోల్పోయావని బాధపడతాడా? ఈ రక్తం పొందుకొని ప్రాణంతో బయటపడిన వ్యక్తి కృతజ్ఞత కలిగి రక్తం ఇచ్చిన వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడా? లేదంటే ఇతని వల్ల ఒక 1/2 లీటర్ రక్తం కోల్పోయినందుకు సానుభూతి వ్యక్తపరుస్తాడా? ఈ రోజున మన క్రైస్తవులు చాలా సానుభూతి గీతాలు యేసు ప్రభు మీద పాడారు, అవునా కదా? ఆ పాటల్లో కనుక మనం ఒక్కసారి కనుక సమీక్షిస్తే కృతజ్ఞత భావం వ్యక్తపరిచిన వారు చాలా చాలా తక్కువ. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు చనిపోకూడదు. ఆయన చనిపోలేదు అనుకోండి మనకు రక్షణ వస్తుందా? మనకు రక్షణ రావాలంటే ఎవరు చనిపోవాలి? ఆయన చనిపోవాలి. నిజంగా ఆయన చనిపోతే నాకు రక్షణ వచ్చింది అన్న కృతజ్ఞత భావం కలిగిన వాళ్ళు కృతజ్ఞతని వ్యక్తపరుస్తారా? సానుభూతిని వ్యక్తపరుస్తారా? కృతజ్ఞత వ్యక్తపరిస్తే హృదయం మారుతుంది. కృతజ్ఞత వ్యక్తపరిస్తే హృదయం మారుతుంది. సానుభూతి వ్యక్తపరిస్తే హృదయం అన్నది మారుతుంది. యేసు ప్రభువుకి మన సానుభూతి పాటలు ఆయనకి అక్కర్లేదు. ఆయన మన కొరకే తనంత రిక్తుడుగా ఈ భూమి మీదకి దిగి వస్తే మన సానుభూతి చూపడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడా? చెప్పండి. ఆయనకి మన సానుభూతి అక్కర్లేదు. ఏం కావాలి? ఆయన నుంచి మనం రక్షణ పొందుకున్నందుకు మన హృదయం మార్పు చెందాలి, మన హృదయం పరివర్తన చెందాలి. మనం ఎవరి సారూప్యంలోనికి మారాలి? యేసు ప్రభు సారూప్యంలోనికి మారాలి. ఈ గలతీయులు రాసిన పత్రికలో పౌలు గలతీ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు సువార్తకి యూదులు స్పందించారు, సువార్తకి అన్యజనులు స్పందించారు. ఎప్పుడైతే వీరు పౌలు ప్రకటించిన సువార్త విన్నారో, యేసు ప్రభు రక్షకుడు దేవుడని విన్నారో, వాళ్ళ హృదయాలలో చలనం వచ్చి యేసుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించారు. ఈ యూదులు ఏమని బోధించారంటే, మీరు క్రైస్తవులైనప్పటికీ మీరు సున్నతి పొందాలి. సున్నతి పొందితేనే, శరీరానుసారంగా మీరు సున్నతి పొందితేనే మీకు రక్షణ, లేదంటే మీకు రక్షణ కాదు. పాపం ఈ మత క్రైస్తవులు ఏమైపోయారంటే వాళ్ళ మాటలకి ప్రభావితం చెంది సున్నతి చేయించుకోవడం మొదలుపెట్టారు. పౌలు వాళ్ళకి హెచ్చరిక చేస్తూ గలతీయులు రాసిన పత్రికలో రాసింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ప్రభువును విశ్వసించారో మీరు అప్పుడు ఆత్మని పొందుకున్నారు కదా. ప్రభువును విశ్వసించిన మరుక్షణమే మీరు ఆత్మని పొందుకున్నారు కదా. కాబట్టి మీరు రక్షణని ఆత్మ వలన పొందుకొని మరలా మీరు రక్షణ కొరకై శరీర కార్యాల వైపు మీరు ఎలా తిరిగిపోతారు? అయ్యో అవివేకులైన గలతీయులారని పౌలు భక్తుడు ఎంతో వేదనతో ఈ పత్రిక రాయటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. ఈ యూదులు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆచరించరు. ఉదాహరణకి సబ్బాతు దినం ఉంది. సబ్బాతు దినం రోజున ఒక ఎద్దు గుంటలో పడిపోయింది అనుకోండి, వెళ్ళి ఆ ఎద్దుని తీస్తారు. అదే యేసు ప్రభు సబ్బాతు రోజున ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే ఎంత మాత్రం నచ్చదు. సబ్బాతు దినం రోజున నువ్వు పని చేయకూడదు కదా, మరి నువ్వేంటి పని చేస్తున్నావని యేసు ప్రభుని ప్రశ్నించారు. కానీ ఈ గుంటలో పడిపోయిన ఎద్దుని తీయడానికి ఆ బృందంగా యూదులు వెళ్ళి ఆ ఎద్దుని ఆ సబ్బాతు రోజున ఆ గుంటలోంచి తీయడం జరిగింది. ఎందుకు ఎద్దుని తీశారు? ఎద్దు అంటే డబ్బులు, మరి మనిషి డబ్బులు కాదు కదా. అందుకే యేసు ప్రభుని ఈ మత యూదులు వ్యతిరేకించడం జరిగింది. వీళ్ళు యూదులై ఉండి ధర్మశాస్త్రాన్ని ఒకవైపు వ్యతిరేకిస్తూనే, ధర్మశాస్త్రాన్ని ఒకవైపు మీరుతూనే మరలా ఈ నూతన క్రైస్తవులకు ఏమని బోధించారు? మీరు సున్నతి పొందుకుంటేనే కానీ మీకు రక్షణ అన్నది రాదు. ఎందుకు ఈ విధంగా బోధిస్తున్నారు? శరీర విషయమందు చక్కగా అగపడు గోరువారెవరో వారు తమ క్రీస్తు యొక్క శిలువ నిమిత్తమై హింస పొందకుండా ఉండటకు మాత్రమే సున్నతి పొందవాలని మీరు బలవంతము చేయుచున్నారు. సున్నతి అన్నది యూదులకి ఏంటంటే ఒక ప్రైడ్.
సున్నతి యూదులకి ఏంటంటే ప్రైడ్. కొంతమందికి క్వాలిఫికేషన్ ప్రైడ్గా ఉంటుంది, కొంతమందికి క్యాస్ట్ ప్రైడ్గా ఉంటుంది, కొంతమందికి రిలీజియన్ ప్రైడ్గా ఉంటుంది, కొంతమందికి సిటిజన్షిప్ ప్రైడ్గా ఉంటుంది, కొంతమందికి ఆ ప్లేస్ ఆఫ్ లివింగ్ ప్రైడ్గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైడ్, ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఇక్కడ యూదులు సున్నతిని బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమగును గాక. వీళ్ళు దేని బట్టి అతిశయిస్తున్నారు? శరీర కార్య విషయంలో వీళ్ళు అతిశయిస్తున్నారు. పౌలుకి అతిశయించడానికి గల కారణం ఏంటంటే, ఈ యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమగును గాక. ప్రభువుని గుర్తు తెచ్చుకుంటే మనకి ఏం గుర్తుకొస్తున్నాయి? కొంతమందికి ఆయన జీవించిన మాదిరికరమైన జీవితం అంటే ఇష్టం. ఆ మాదిరికరమైన జీవితం నాకుంటే చాలు. కొంతమందికి ఏంటంటే ఆయన మంచిగా చెప్పిన మాటలు, కొటేషన్స్ అన్నవి చాలా చాలా ఇష్టం. గాంధీ గారు ఒక సందర్భంలో ఈ మాట చెప్పడం మనం చూస్తుంటాం. నిన్ను ఎవరైనా ఎడమ చెంప వైపు కొడితే నీ కుడి చెంపను కూడా నువ్వు చూపెట్టు అని. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా కొన్నిసార్లు ఆ బైబిల్లో ఉన్న మాటలు ఆ కోట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఆయన అద్భుతాలని కోట్ చేస్తూ ఉంటారు, ఆయన అద్భుతాలని వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొంతమందికి యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ ఇష్టం. పలానా సందర్భంలో ఆయన శిక్షించలేదండి, ఎంత దయ కలిగిన వాడో. పలానా కుష్ఠరోగుల్ని ఆయన పట్టుకొని బాగు చేశారండి, వారి పట్ల ఎంత కనికరం గల దేవుడు. ఈ విధంగా యేసు ప్రభు క్యారెక్టర్ పట్ల కొంతమంది ఇష్టం కలిగి ఉంటారు. లేదంటే ఆయన చేసిన అద్భుతాలని కొంతమంది దృష్టి ఉంచుతారు. లేదంటే ఆయన మాదిరికరంగా జీవించిన జీవితం మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఈ విధంగా యేసు ప్రభు మీద అనేక అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. యేసు ప్రభు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కాదు, యేసు ప్రభు జీవితం కాదు, ఆయన మాటలు కాదు, ఆయన అద్భుతాలు కాదు, లేదంటే ఆయన యొక్క క్యారెక్టర్ కాదు, ఆయన యొక్క జీవన లైఫ్ స్టైల్ కాదు. యేసుక్రీస్తు శిలువ యందు తప్పితే మరి అతిశయించడానికి నాకు కారణమేమీ కలగదు, నాకు కారణమేమీ కలగదు. ఇక్కడ పౌలు దేని మీద దృష్టి పెట్టాడంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మీద దృష్టి పెట్టాడు. ఎందుకు దాని మీద దృష్టి పెట్టాడు? ఆయన శిలువలో చనిపోకపోతే మనకి ఏం లభించదు? మనకి రక్షణ లభించదు. మనం అన్యులం, మనం నశించిపోయే వారిని ప్రభువు రక్షించాడంటే ఆయన చనిపోబట్టే మనల్ని రక్షించాడు. ఆయన చనిపోలేదనుకోండి మనకి రక్షణ వచ్చేదా? మనకి రక్షణ వచ్చేది కాదు. కాబట్టి రక్షించబడిన మనము ప్రభువు పట్ల ఏం చూపాలి? సానుభూతి చూపాలా, లేదంటే కృతజ్ఞత చూపాలా? దేవా, నువ్వు గనక శిలువ మీద చనిపోకపోతే నేను చనిపోయి ఉండాలి, నువ్వు గనక దెబ్బలు తినకపోతే నేను దెబ్బలు తినాలి. కాబట్టి అవన్నీ తప్పించినందుకు ప్రభువు పట్ల మనం కృతజ్ఞత చూపించినట్లయితే ఆ కృతజ్ఞత మనలో ఏం కలిగిస్తుంది? మార్పుని కలిగిస్తుంది. ఏం తీసుకువస్తుంది? పరివర్తనని తీసుకొస్తా ఉంటుంది. మన వాళ్ళు ఈ క్రైస్తవ ఉద్యమంగా మొదలైంది మొదటి శతాబ్దంలో. కాలక్రమంలో 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ అనే రాజు క్రైస్తవంలోకి మారి దీన్ని ఏంటంటే మతం కింద చేసేసాడు. ఇది ఒక ఉద్యమం వల్ల ఏమైపోయిందంటే ఒక మతం కింద మారిపోయింది. ఆ కాన్స్టంటైన్ రాజు, ఆ అన్యరాజు జరుపుకునే పండుగలన్నీ తీసేసి ఆ జరుపుకునే పండుగల్లో ఈ క్రైస్తవ పండుగలన్నీ పెట్టాడు. ఈస్టర్ అని, క్రిస్మస్ అని ఇలాగా. కాలక్రమంగా ఏమైపోయింది? ఈ క్రైస్తవ ఉద్యమం అన్నది ఒక మతం కింద మారిపోయింది. నేను వెంబడించే క్రీస్తు వేరు, నా జీవితం ఒకలాగా ఉంటుంది. ఇదేంటంటే ఒక మతం కింద మారిపోయింది. ఈ మతంలో ఉన్న వాళ్ళకి మారు మనస్సు అన్నది ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఈ మతస్థులు లేఖనాల్లో ఉన్న క్రీస్తుని ఎంత మాత్రం వెంబడించరు. ఈ మతపరమైన క్రైస్తవులు మత క్రీస్తునే వెంబడిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి? పేరుకి మేము క్రీస్తుని వెంబడిస్తున్నాం అని చెప్తారు, కానీ వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళ జీవితం ఉంటుంది.
మనిషి లేఖనాల మీద నియంత్రణ కలిగి ఉంటాడు, కానీ లేఖనాలు అతని మీద నియంత్రణ కలిగి ఉండవు. ఒకసారి నేను ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర ఉన్నప్పుడు ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి మూర్తి గారికి ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటంటే, మూర్తి గారు, బైబిల్ మీద అంతా నేను పట్టు సంపాదించాను, మీరు ఎక్కడ ఏది అడిగినా నేను చెప్పేస్తాను. ఆ విధంగా బైబిల్ని పరిశోధించి చదివి బైబిల్ అంతా నేను పట్టు సంపాదించానని మూర్తి గారితో చెప్పాడు. వెంటనే మూర్తి గారు విని ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, సరే మంచిది, నువ్వు బైబిల్ మీద పట్టు సంపాదించావు, మంచిది, కానీ బైబిల్ నీ మీద పట్టు సంపాదించిందా? బైబిల్ నీ మీద పట్టు సంపాదించిందా? వెంటనే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి ఆయన ఏడవటం ప్రారంభించాడు. బైబిల్లోంచి అనేక లేఖనాలు చెప్పొచ్చు, అనేక ప్రసంగాలు చెప్పొచ్చు, బైబిల్ మీద నేను ఎంతో పట్టు సంపాదించవచ్చు, కానీ ఈ బైబిల్ నా మీద పట్టు సంపాదించకపోతే నేను వ్యర్థుడను, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ లేఖనాల్లో ఉన్న క్రీస్తుకి అదేవిధంగా నేను వెంబడించే క్రీస్తు ఇద్దరు వేరువేరైతే దానివల్ల లాభమేమీ ఉండదు. ఇక్కడ ఈ గలతీ క్రైస్తవులు, వీళ్ళు నమ్మిన క్రీస్తు వేరు, వెంబడించే క్రీస్తు వేరు. వీళ్ళు క్రీస్తుని విశ్వసించినప్పుడు వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, కానీ వీళ్ళు వెంబడిస్తున్న క్రీస్తు ఏంటంటే వీళ్ళు సున్నతి కూడా చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? లేఖనాల్లో ఉన్న క్రీస్తుని విశ్వసించినప్పుడు వీళ్ళు ఏం పొందుకున్నారు? ఆత్మని పొందుకున్నారు. కానీ క్రమంగా వీళ్ళు వేరొక క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ క్రీస్తుని వెంబడిస్తూ వీళ్ళు ఏం చేయొచ్చు? సున్నతి చేసుకోవచ్చు, దానివల్ల నష్టమేమీ ఉండదు. క్రీస్తుని వెంబడించవచ్చు, ఇంకో పక్క మోసాలు చేయొచ్చు. క్రీస్తుని వెంబడించవచ్చు, ఇంకొక పక్క ఘోరాలు చేయొచ్చు. క్రీస్తుని వెంబడించవచ్చు, ఇంకో పక్క అబద్ధాలు ఆడొచ్చు. క్రీస్తుని వెంబడించవచ్చు, ఇంకో పక్క హత్యలు చేయొచ్చు. క్రీస్తుని వెంబడించవచ్చు, ఇంకో పక్క ద్వేషించవచ్చు. ఇదంతా మతపరమైన క్రైస్తవ్యం. క్రీస్తుకు మనం చూపిన విధేయత, ఆ విధేయత మన జీవితాల మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుంది? నిమ్మ చొక్క పాలని విరక్కొట్టినట్టుగా దేవుని యొక్క వాక్యం మన హృదయాల్ని బద్దలు చేస్తుందా? మన హృదయాల్ని మారుస్తుందా? మన హృదయాల్ని పరివర్తన చెందిస్తుందా అన్నది మనం ఒకసారి సమీక్షించుకోవాలి. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ యందు తప్పితే మరి దేని యందు నేను అతిశయించను. ఆయన మాటలను బట్టి నేను అతిశయించను, ఆయన జీవితాన్ని బట్టి నేను అతిశయించను, ఆయన క్యారెక్టర్ని బట్టి నేను అతిశయించను, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి నేను అతిశయించను. మా దేవుడండి చనిపోయిన వాళ్ళని లేపాడండి, దాన్ని బట్టి కూడా నేను అతిశయించను. ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. ఒక వ్యభిచారం చేయబడిన స్త్రీని తీసుకొచ్చారు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఆమెతో, అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను. మా దేవుడు అంత గొప్ప దేవుడు అండి, అటువంటి వ్యక్తిని కూడా శిక్షించలేదు. పౌలుని అడిగితే, పోవయ్యా దీని ఎందుకు నేను అతిశయించను. నేను అతిశయించడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క సిలువ, ఆయన మరణం. యేసు ప్రభు సిలువలో 7 మాటలు మాట్లాడాడు అని మన వాళ్ళు వాటిని ధ్యానిస్తూ ఉంటారు. నిజంగా ఆ మాటలు కనుక మన జీవితాన్ని ప్రభావితం చేసినట్లయితే మన జీవితం ఏ విధంగా మారుతుంది, మన మారిన జీవితం సొసైటీ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఒకసారి మనం సమీక్షించుకుందాం. మొట్టమొదటి మాట ఆయన దేని గురించి మాట్లాడాడు? క్షమాపణ గురించి మాట్లాడాడు. ఈ క్షమాపణ అన్నది మనకు మాత్రం కావాలి, కానీ మనం ఎవరికేమో, అవును కదా? ఈ క్షమాపణ అన్నది వాస్తవం మనం మాట్లాడుకుందాం. ఈ క్షమాపణ అన్నది మనందరికీ కావాలి, కానీ మనం మాత్రం ఒకరికి ఇవ్వడానికి చాలా చాలా మనం కష్టపడుతూ ఉంటాం. ఇతరులకి క్షమించడం అంత తేలికైన పని కాదు. ద్వేషించడం చాలా తేలిక. అట్టిపండు ఒలుచుకొని దానికి రాకెట్ సైన్స్ తెలుసుకోవాల్సిన అవసరత లేదు. అట్టిపండు ఎలాగా తినాలో తక్కువల్చి తినేయటమే అంత తేలిక ద్వేషించడం, అవునా కదా? క్షణాల్లో మనం ద్వేషించేస్తూ ఉంటాం, చాలా చాలా తేలిక. అదే క్షమించడం అన్నది నిరంతర ప్రక్రియ. అది చాలా కష్టంతో కూడుకున్నది. మన యొక్క శక్తితో మనం ఒకరిని క్షమించలేం. మనకి ఆత్మదేవుని యొక్క శక్తితో మాత్రమే మనం క్షమించగలం. ఒకవేళ క్షమించామని చెప్పినా అది నోటితోనే వస్తుంది, కానీ మనసుతో క్షమించడం అన్నది చాలా చాలా కష్టం. ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ దొంగతనం చేశాడు. అతనికి అన్ని విధాలుగా అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చి ఆహార పదార్థాలు ఈ ఆహార పదార్థాలు పెడితే చివరికి నా ఫోనే దొంగతనం చేశాడు.
నేను ఈ పోయింది అనుకుని ఇందుట్లో ఉన్న డేటా ఎరేజ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేశాను, మొత్తానికి ఇందుట్లో ఉన్న డేటా అంతా పోయింది. కొన్నిసార్లు తలుచుకున్నప్పుడు వాస్తవంగా ఒక మనిషిగా నేను మాట్లాడుతున్నాను. నేను పరలోకం నుంచి నేనేమి దిగిరాలి, నేను మనిషి, నేను ఇవన్నీ ఎదుర్కోవాలి. చక్కటి జ్ఞాపకాలు ఉన్నాయి మా కుటుంబ సభ్యులతో, అవన్నీ ఎరేజ్ అయిపోయినాయి. కొన్నిసార్లు హృదయం మండిపోతూ ఉంటుంది, అతని మీద బాగా ద్వేషం కలుగుతూ ఉంటుంది. కానీ అదే సమయంలో నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటాను, దేవా సహాయం చేయి, దీన్ని అధిగమించడానికి సహాయం చేయి. నేను మానవుడిని కొన్నిసార్లు ఇందులో ఉన్న ఆ జ్ఞాపకాల కోసం, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కోసం నేను చూసినప్పుడు అవి దొరకనప్పుడు కొన్నిసార్లు నా హృదయం మండుతూ ఉంటుంది. దేవా సహాయం చేయి. నేను దేవుణ్ణి అడిగేది ఏంటంటే, దేవా మరొక్కసారి నాకు గుర్తు చేయి, నేను నీ ద్వారా ఎంతగా క్షమించబడ్డాను. రిమైండ్ మీ, నాకు జ్ఞాపకం చేయి. అది కనుక నాకు జ్ఞాపకం చేయకపోతే ఆ వ్యక్తిని నేను నిరంతరము ద్వేషిస్తూనే ఉంటాను. క్షమించడానికి కష్టం, ఆ క్షమించడానికి సమయం పడుతూ ఉంటుంది. అదే సమయంలో మన ఆత్మ దేవుని శక్తిని తీసుకున్నప్పుడు ఆయన యొక్క శక్తి ద్వారా మనం ఏంటంటే అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు శిలువ మీద క్షమాపణ గురించి మాట్లాడాడు. ద్వేషించడం అంత సులువైనది, క్షమించడం ఎంత మాత్రమూ కాదు. బట్ ఏ విధంగా మనం క్షమించగలం? ఆ క్షమాపణ అన్నది మనం ముందు ప్రభువు ద్వారా ఎంతగా క్షమించబడ్డామో అది మనకు తెలిస్తే మనం ఇతరుల్ని క్షమించగలం. ఒకవేళ నిజంగా మన క్రైస్తవులందరూ ఇతరుల్ని క్షమించినట్లయితే అది మన జీవితం మీద ఎంత ప్రభావం చూపుతుంది, అది సొసైటీలో ఎంత ప్రభావం చూపుతుంది. ఎవరన్నా క్రైస్తవుని చూసి ఈ క్రైస్తవుడు ఎవరినన్నా క్షమించగలని చెప్పగలరా? ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ మాటలన్నీ వల్లిస్తా ఉన్నారు. చర్చిలోనే గొడవలు, క్రైస్తవుల కుటుంబాల్లోనే ఉండదు ఈ క్షమాపణ. ఎందుకంటే దానికి గల కారణం ఏంటంటే ప్రభువు మీద ఆధారపడకుండా సొంత శక్తి చేత క్షమించాలని ప్రయత్నం చేయటం ఒకటి. రెండు ఏంటంటే ప్రభువు చేత నేను ఎంతగా క్షమించబడ్డాను అన్నది ఎరగకపోవటం. ఈ రెండు కారణాల చేత క్షమించడం అన్నది చాలా చాలా కష్టం అవుతూ ఉంటుంది. అది అసాధ్యం కూడా అని నేను చెప్పగలను. ఒకవేళ నిజంగా క్రీస్తు శిలువలో పలికిన ఆ మాట మన మీద కనుక ప్రభావితం చేసినట్లయితే మన జీవితం ఎంతగా మార్పు చెందుతుంది. మన జీవితం మార్పు చెందడం ద్వారా సొసైటీ మీద అది ఎంత ప్రభావం చూపుతుంది. ఒక క్రైస్తవుని చూసి ఒక అన్యుడు ఇతడు క్షమించడానికి దేవుని ప్రతినిధి అని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మనకు మాత్రం క్షమాపణ కావాలి, కానీ మనకి ఇవ్వడానికి క్షమాపణ అన్నది చాలా చాలా కష్టంగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే మన ప్రభువు మాటని పట్టుకొని వేలాడుతున్నాం, కానీ ఆ శిలువ శక్తిని పట్టుకొని మనం వేలాడట్లేదు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు శిలువ శక్తి ఎందుకు తప్ప అతిశయించడానికి నాకు వేరే కారణం ఏమీ కనిపించడం లేదు. ఆయన క్షమించాడు, మంచిదే. ఆయన నన్ను క్షమించాడు, మంచిదే. కానీ నేను మరొకరిని క్షమించాలి కదా. ఆ క్షమాపణ మనం చేయనంత వరకు ఆ మాటలు పట్టుకొని వేలాడటంలో ఉపయోగం ఏమీ లేదు. రెండో మాట ఏం చెప్పాడు ఆ దొంగతో? నేడు నీవు నాతో. యేసు ప్రభువుతో పాటు ఎవరుంటారంట? నేరస్తుడు. ఒక నేరస్తుడు దొంగ మీద సమాజం ఏ విధంగా చూస్తుంది? ఒక చీటర్ మీద, ఒక మోసగాడి మీద సమాజం ఎలా చూస్తుంది? చిన్న చూపు చూస్తుంది. నన్ను మోసం చేసిన వారు నా ముందు నించున్నారు అనుకోండి, నేను ఎలా చూస్తాను? రాబాబు కుర్చీలో కూర్చో అంటానా? చిన్న చూపు చూస్తాను. మనిషిగా చిన్న చూపు చూడటం సర్వసాధారణం. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తితో ఏం చెప్పాడంటే నీవు నాతో భోజనానికి రండి. వస్తారు. ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చొని తిని వెళ్ళిపోమ్మా. మేము మాత్రం ఆ టేబుల్ మీద కూర్చొని అన్ని వంటకాలన్నీ మేము తింటాం. అలాగా యేసు ప్రభు చెప్పాడు. అలాగే యేసుప్రభు ఏం చెప్పి నీవు నాతో అంటే యేసు ప్రభు కనుక ఆ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ పక్కనే ఎవరుంటారు? ఈ విషయం కనుక శిష్యులు వాళ్ళు పారిపోయారు, కానీ వాళ్ళు కనుక అక్కడ ఉంటే ఖచ్చితంగా ప్రభుతో సమానత్వం. ఆ సమానత్వం అన్నది మన క్రైస్తవులు ఇవ్వగలరా? మత క్రైస్తవులు అసలు ఇవ్వలేరు.
ఎందుకంటే లింగ భేదాలు ఉంటాయి, వర్ణ భేదాలు ఉంటాయి, పార్షియాలిటీ, పక్షపాతం, ఇవన్నీ హృదయంలో అలా పేరుకుపోయి ఉంటాయి. యేసు ప్రభు మాట మన మీద గనక ప్రభావితం చూపితే ఆ సమానత్వం అన్నది ఒక మనిషి ఇవ్వగలడు. ఎందుకంటే యేసు ప్రభు నన్ను ఆయనతో పాటు సమానుణ్ణి చేశాడు. అది మనకి తెలియనంత వరకు ఒక వ్యక్తికి మనం సమానత్వాన్ని మనం ఇవ్వలేం. ఆ వ్యక్తి ప్రభువులో రక్షించబడి బాప్తిసం పొంది మారు మనసు పొందినా ఆ వ్యక్తి యొక్క అర్హతలను బట్టే ఆ వ్యక్తిని చిన్న చూపు చూడటం అన్నది జరుగుతూ ఉంటుంది. పరదేశంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు నాతో పాటు ఆ సమానత్వాన్ని మనిషి ఇవ్వగలగాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి ముందుకెళ్తుంటే వెనక్కి లాగుతూ ఉంటారు. అందుకే మన ఫేమస్ క్రీడ కబడ్డీ, ముందుకు ఎవరిని వెళ్ళనివ్వరు, ముందుకు వెళ్తున్నారా వెనక్కి లాగుతారు. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతమంది క్రైస్తవులు ఈ మాట చెప్పగలరు? ఒక క్రైస్తవుడిగా నేను ఎదుగుతున్నప్పుడు మరొక క్రైస్తవుడు నన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా నేను ముందుకు వెళ్తున్నప్పుడు మరొక క్రైస్తవుడు నా భుజం తడుతున్నాడు. చాలామంది నేను ఎదుగుతుంటే ఇంకో వ్యక్తి తొక్కేయడానికే ప్రయత్నం చేస్తున్నాడని చెప్తూ ఉంటారు. ఏది యేసు ప్రభుని వెంబడిస్తున్న మన క్రైస్తవుల మధ్య ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుని గురించి ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు? క్రైస్తవుల కమ్యూనిటీ మధ్యలో నేనుంటే నాకెంతో ప్రోత్సాహం లభిస్తుంది, నాకెంతో ఆదరణ లభిస్తుంది, నేను ఒక ఇంటివాడినన్న భావన నాకు కలుగుతుంది అని చెప్పగలరా? ఆ దొంగ చెప్పాడు ఆ రోజున ప్రభువు మాట విని. ఎందుకంటే యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నీవు నా కింద కాదు, లేదంటే నాకు దూరంగా కాదు, నా వెనక కాదు, ముందు కాదు, నాతో కలిసి నీవు ఉంటావు. నేను ఏదైతే ప్రివిలేజెస్ ఏ ప్రివిలేజెస్ అయితే నాకు అందుతున్నాయో అవే ప్రివిలేజెస్ కూడా నీకు అందుతాయి అని యేసు ప్రభు శిలువలో ఆ మాట చెప్పడం మనం చూస్తూ ఉంటాం. మూడోది ఏ మాట చెప్పాడు? అమ్మ. ఇక్కడ నించొని అమ్మ అంటారు, దిగిన తర్వాత అమ్మని లాక్ కొడతారు. ఎంతమంది క్రైస్తవులు కొట్టరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మనే? నచ్చిన కూర వండలేదని, లేదంటే ఈవిడ చెప్పిన మాట వినలేదని. ఎంతమంది తల్లిదండ్రులని బూతులు తిట్టరు, దూషించరు, కొట్టరు. ఇవన్నీ మన క్రైస్తవులు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా బాబు నన్ను కొడుతున్నాడండి, మా బాబు నన్ను బూతులు తిడుతున్నాడండి, అసలు పట్టించుకోవడం లేదండి. ఇటువంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. ఎంతమంది చెప్పగలరు సమాజంలో? ఈ క్రైస్తవులు వాళ్ళ తల్లిదండ్రుల్ని దేవుణ్ణి చూసుకున్నట్టుగా చూసుకుంటారు. ఆ సాక్ష్యం మనం పొందుకున్నామా? ఈ క్రైస్తవులు తల్లిదండ్రుల్ని దేవుళ్ళలాగా చూసుకుంటారు. అసలు ఈ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టరు. ఏది దేవుని మాట మన జీవితాల మీద ఎంత నేను కామన్గా మాట్లాడుతున్నాను, కామన్గా అందరినీ క్రైస్తవులందరినీ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ క్రైస్తవులు వాళ్ళ తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, వాళ్ళని సన్మానిస్తారు, వాళ్ళని ఎంత మాత్రం అగౌరవపరచరు. అలా ఉండాలిరా. అనవసరంగా ఈ కుటుంబంలో పుట్టిన క్రైస్తవ కుటుంబంలో పుట్టినా బాగుండు, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారని ఎవరన్నా సాక్ష్యం చెప్పగలరా? నాలుగో మాట ఏం చెప్పాడు? నా దేవా నన్నేలా. హానెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. కానీ మన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి హానెస్ట్గా అస్సలు ఉంటారు. హృదయంలో బాధ ఉంటుంది, దేవా వందనాలు స్తుతులను అరుస్తూ ఉంటారు. హృదయంలోనే విచారం, పైకేమో అంత వేషధారణ. ఒక స్వామీజీ ఊళ్ళోకి వచ్చాడని ఒక బాగా చింతపడే వ్యక్తి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆ వ్యక్తి చింతగా ఉన్నట్టు ఆ స్వామీజీ చూశాడు. బయట రాసి పెట్టాం కదా అయ్యా, చెప్పులు చింత బయట వదిలిపెట్టి లోపలికి రమ్మని చెప్పాను, అయినా కానీ చింతిస్తూ కూర్చున్నావేంటని అడిగాడు స్వామీజీ. ఏం చేయనండి, నా చింతంతా బయట వదిలిపెట్టి నా చెప్పుల మీదే ఉంది అందంట ఆమె. అలాగా ప్రభువు సన్నిధిలో ప్రభువుకు కావాల్సింది ఏంటంటే నిజాయితీ. మనం బాధలో ఉన్నామా, బాధతోనే కూర్చుందాం. హృదయంలో బాధించుకొని పైకి నవ్వుతూ దేవా స్తోత్రం ఆనందం అని ఆయన దగ్గర ఏం అక్కర్లేదు, నటన అక్కర్లేదు. దేవుని దగ్గర మన హృదయంలో ఉన్న వేదనని ఆయనతో పంచుకునే అవకాశం ఆయన కల్పించాడు. యేసు ప్రభు కూడా సిలువలో తన హృదయంలో ఏదైతే భావించాడో ఆ భావనలన్నింటినీ స్పష్టంగా యేసు దేవునితో చెప్తున్నాడు. నా దేవా నన్నేల నీవు విడిచిపెట్టావు. మనోళ్ళు అయితే దేవుణ్ణే విడిచిపెట్టేస్తారు. మనోళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణే విడిచిపెట్టేస్తారు. అనుకున్నది జరగనప్పుడు,
జరిగింది అనుకోనప్పుడు. మీకు అర్థమవుతుందా? అనుకున్నది జరగనప్పుడు, జరిగింది అనుకోనప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఎంత భక్తి చేశాను, ఏమైంది అని దేవుణ్ణి విడిచిపెట్టే క్రైస్తవులు మా సంఘంలో నేను ఎంతోమందిని చూశాను. పెళ్ళి అవ్వలేదనో, పిల్లలు పుట్టలేదనో, ఏదో ఒక కారణం చెప్పి మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో బ్రతిమలాడేవారు. మేము రావండి అని ముఖం మీద చెప్పేసేవారు. యేసు ప్రభు అటువంటి కలువరి శిలువలో తన హృదయంలో ఉన్న బాధని ప్రభువుతో చెప్తున్న మాట ఏంటంటే, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచిపెట్టావు. కానీ మత క్రైస్తవులు ఏంటంటే హృదయంలో దేవుణ్ణి వెళ్ళగొట్టేస్తారు. చాలేవయ్యా, ఇప్పటి వరకు నేను ఉంచుకున్నాను చాలు, ఎంతకాలం వరకు ఉంచుకుంటామే గొప్ప సంగతి, పో, టచ్ మీ నాట్ రిలేషన్షిప్ మనందరికీ తెలిసింది. గొడవ అయింది అనుకోండి, పేరు కలుసుకుంటాం, హక్ చేసుకుంటాం, కానీ హృదయంలో మాత్రం కిలోమీటర్ దూరం. బాగున్నారా, అనవసరంగా చూసాను ఇన్ని అని మనసులో అనుకుంటారు. సమాజంలో మనం ఉన్నదే, సమాజంలో మనం చూస్తున్నది. యేసు ప్రభు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ తన యొక్క భావనని దేవుని సన్నిధిలో వ్యక్తపరిచి దేవుని తట్టు తిరగటం మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున మన హృదయం అనే సింహాసనంలో యేసు ప్రభు కూర్చున్నాడా, లేదంటే ఆయన్ని దూరంగా పెట్టేశామా? అనుకున్నది జరగలేదని, జరిగింది అనుకోలేదని. చాలామంది ఏంటంటే యేసు ప్రభు పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉంటారంటే, ఆయన ఒక వాచ్ మేకర్ కింద చూస్తారు. వాచ్ మేకర్ ఏంటి? ఈ వాచ్ ఉంది, రిపేర్ అయింది అనుకోండి, ఈ వాచ్ చేసిన వ్యక్తి ఏమైనా బాధ్యత తీసుకుంటాడా? ఆ డిమార్ట్లో రాస్తారు అక్కడ, మీ సామానికి మేము బాధ్యత వహించాం. చాలామంది అలాగే ఉంటారు. నేను యేసుని వెంబడిస్తే ఆయన నా మీద బాధ్యత ఏమీ తీసుకోడు, నా లగేజీకి నేనే బాధ్యుడిని అని ప్రభువుని ఏ దృష్టితో చూస్తానంటే ఒక వాచ్ మేకర్గా చూస్తుంటాను. నా జీవితం పట్ల ఆయనకు అంత ఆసక్తి కలిగలేదేమో, వేరే వాళ్ళ జీవితం పట్ల ఆయన ఆసక్తి కొనుక్కున్నాడు, బహుశా నేనంతే ఆయనకి అంత ఆసక్తి లేదేమో, అంత ఇష్టం లేదేమో అని చాలామంది దేవుడిని ఏంటంటే ఒక వాచ్ మేకర్ లాగా చూస్తూ ఉంటారు. యేసు ప్రభుని అంతగా దూషిస్తున్నప్పుడు యేసు ప్రభు దేవుని పట్ల వ్యక్తపరిచింది ఏంటంటే, నా దేవా నీవు ఎందుకు విడిచిపెట్టావని ఒక భావనని దేవుని సన్నిధిలో పెట్టాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈ రోజున అనేక మంది మత క్రైస్తవులు దేవుడు కార్యం చేయట్లేదని ఆయన్ని విడిచిపెట్టేస్తా ఉన్నారు. 5వది, దప్పికొనుచున్నాను. మన దప్పిక ఏంటి? క్రైస్తవులు దప్పిక ఏంటి చెప్పండి? పేరు కావాలి, పరపతి కావాలి, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇంకా చెప్పండి, పై హోదా కావాలి, ఇంకా అనుకున్నది జరిగిపోవాలి. ఏ దప్పికతో దేవుని సన్నిధికి వస్తున్నారో చెప్పండి. సంఘానికి వచ్చే 100%లో ఎంతమందికి ఏ దప్పిక ఉంది? అక్కడ మాట్లాడతారు, మంచిదే, యేసు ప్రభు దప్పికొనుచున్నాడు, లేఖనాలు నెరవేని, కానీ ఆయన సన్నిధికి వచ్చిన మనకి ఏ దప్పిక ఉంది? నేను చొక్కా వేస్తే ఈ చొక్కాని 10 మంది చూడాలి, నేను ఫోన్ వాడితే ఆ ఫోను అందరికీ కనిపించాలి, ఆ రింగ్ టోన్ బట్టి నేను ఏ ఫోన్ వాడుతున్నానో అందరూ తెలుసుకోవాలి. లోకంలో ఇదే కదా, నేను కారులో వెళ్తే నా కార్ నెంబర్ చూడాలి, ఆ నంబర్ 4 నంబర్లో ఒక నంబరే పెద్దగా కనిపించాలి. లోకంలో ఉన్న స్ట్రాటజీ ఇదే. కానీ క్రైస్తవులకి మనకి ఏ దప్పిక ఉంది? ఏ దప్పిక మనం కలిగి ఉన్నాం అన్నది మనం ప్రశ్నించుకోవాలి. లోకస్తుల్లాగా లోకానుసారమైన దప్పిక మనం కలిగి ఉన్నామా? వాటి కొరకు కష్టపడి పొందుకుంటే ఏ తప్పు లేదు. కానీ నేను ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఏ దప్పిక? దేవుని సన్నిధికి వస్తూ యేసు ప్రభువుని వెంబడిస్తూ మన మొట్టమొదటి ఆ ప్రయారిటీ ఏంటి? ఏ ప్రాధాన్యత కొరకు దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం? కొంతమందికి స్వాంతన, మనసుకి ఉపశమనం కావాలి, ఆ ఉపశమనం కొరకు అనేక చెడు అలవాట్ల వైపు తిరిగిపోతా ఉన్నారు. ఆ దాహం కొంతమందికి, ఆ దప్పిక, ఆ గోళీ నోట్లో పడితే కానీ కొంత ఉపశమనం రాదు. ఈ విధంగా మనిషి ప్రభువుని వెంబడిస్తున్నాడు, కానీ ఈ మత క్రైస్తవులు తమ యొక్క దప్పికని తీర్చుకోవడానికి లోకం వైపు పరిగెడతా ఉన్నారు. దానివల్ల ఎటువంటి లాభము లేదు. తర్వాత ప్రభు ఏం చెప్పాడు? సమాప్తమైందని చెప్పి ఆయన మతానికి సమాప్తమైందని చేసి సమాధి చేస్తే మనోళ్ళు దాన్ని మరలా వెలికి తీశారు, పురావస్తు శాస్త్రవేత్తలాగా.
ఈ సున్నతి అన్నది యేసు ప్రభు ఫుల్ స్టాప్ పెడితే ఈ గలతీయులు వేరే వాళ్ళు చెప్పిన సువార్త విని మళ్ళా దానిని వెలికి తీసి ఈ సున్నతి చేయించుకుంటూ మరలా ప్రారంభించారు. ఈ రోజున మత క్రైస్తవం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రభువు చెప్పిన మాటల్ని పట్టుకొని వేలాడితే లాభమేమి ఉండదు. ఆయన మాటలు పట్టుకొని భజన చేస్తే ఎటువంటి లాభం ఉండదు. ఆయన మాటలు మన జీవితం మీద ఏ రకంగా ప్రభావితం చూపుతున్నాయి. మత క్రైస్తవులకి ఎంత ప్రభావం చూపం. ప్రాణం పోయిన తర్వాత ఎంత వైద్యం చేసినా ఏమైనా లాభం ఉందా? మీరు అంత వైద్యం చేయండి, ఆ వ్యక్తి అలాగే ఉంటాడు. ఏ చలనం ఉండదు. మత క్రైస్తవులు కూడా అంతే, ఏ చలనం ఉండదు. ప్రభువు మాట హృదయాల్లో ఎటువంటి ప్రభావము, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఇంపాక్ట్ ఏమీ కల్పించదు. కన్స్టంటైన్ రాజు మతాన్ని చేసి పడేశాడు. అప్పటి నుంచి ఈ క్రైస్తవ మతం పట్టుకొని వేలాడుతూ అంతా ఒక దంపుడు మాటలు కానీ క్రియల దగ్గరికి వచ్చేసరికి అంతా శూన్యం. దేవుని చిత్తం అని దేవుని సన్నిధికి వస్తారు. హృదయంలో మాత్రం ఏ చిత్తం నెరవేరాలి? సొంత చిత్తం నెరవేరాలి. సొంత చిత్తం నెరవేరితే అది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. చివరగా ఏ మాట పలికాడు? నా ఆత్మను, దేవుని ఆత్మని, తన ఆత్మని ఎవరి కంట్రోల్లో పెడుతున్నాడు? దేవుని కంట్రోల్లో పెడుతున్నాడు. కానీ మన జీవితం ఎవరి కంట్రోల్లో ఉండాలి? మన కంట్రోల్లోనే. అవును కదా? వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. దేవుని వెంబడిస్తున్నప్పటికీ మత క్రైస్తవులు ఏంటంటే తమ యొక్క జీవితం తమ ఆధీనంలోనే ఉండాలి. తనకి నచ్చినట్టుగానే జరగాలి. తన నియంత్రణలోనే ప్రతిదీ జరగాలి. ఎన్ని కుటుంబాల గొడవలండి? నా కనుసందులోనే కుటుంబం అన్నది నడవాలి. ఎన్ని క్రైస్తవ కుటుంబాలు సమాజంలో మాదిరికరంగా ఉంటున్నాయి. పలానా క్రైస్తవ కుటుంబం అందరికీ మాదిరిగా ఉందని ఎన్ని కుటుంబాలని అన్యజనులు వేలెత్తి చూపగలరు? ఎందుకంటే మనం దేవునికి అప్పగించుకునేది తక్కువ, మనం నియంత్రించుకునేది చాలా చాలా ఎక్కువ. కుటుంబం నా నియంత్రణలో ఉండాలి, నా జీవితం నా నియంత్రణలో ఉండాలి. సంఘాల్లో కూడా అంతే. ఈ సంఘం నా నియంత్రణలోనే. మన జీవితం మీద ఎవరు నియంత్రణ కలిగి ఉన్నారు? మన జీవితం మీద ఎవరు నియంత్రణ కలిగి ఉన్నారు? యేసు ప్రభు జీవితం మీద దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడు. దేవుణ్ణి వెంబడిస్తూ మన జీవితాన్ని మనమే నియంత్రించుకున్నట్లయితే మన మత క్రైస్తవుల కింద మనం మిగిలిపోతాం. ఆ మతానికి యేసు ప్రభు ఫుల్ స్టాప్ పెట్టాడు. యేసు ప్రభు తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని నియంత్రణ కిందకు వచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుని నియంత్రణ కిందకి వద్దాం. తెస్సలోనిక ఈ గలతీయులు రాసిన పత్రికలో చివరగా కొన్ని మాటలు మనం చదువుకొని వాక్యదానాన్ని మనం ముగించుకుందాం. 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించును నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను శిలువ వేయబడి ఉన్నా. ఈ మాటని మత క్రైస్తవులు చెప్పలేరు. ఓ పక్క నేను నిన్ను వెంబడిస్తాను, ఇంకొక పక్క నాకు నచ్చింది నేను చేస్తాను. ఒక పక్క నిన్ను వెంబడిస్తాను, నా హృదయం ఏది ప్రేరేపిస్తే అది నేను చేసేస్తూ ఉంటాను. నా హృదయం ద్వేషించమంటే ద్వేషించేస్తాను, నా హృదయం చెడు అలవాటు వైపు వెళ్ళమంటే అటువైపు వెళ్ళిపోతాను, లోకం పిలిస్తే అటువైపు వెళ్ళిపోతాను, నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళిపోతాను. నా జీవితం మీద నీకు నియంత్రణ ఎంత మాత్రమూ లేదు అని ప్రభుతో చెప్పినట్లయితే మనం మతపరమైన క్రైస్తవుల కింద మిగిలిపోతాం. ఈ లేఖనాల్లో ఉన్న క్రీస్తుని ఎంత మాత్రం మనం వెంబడించలేం. పౌలు ఏమని చెప్తున్నాడు చివరిగా తర్వాత వచనంలో, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందును పొందకపోవడం ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఈ పద్ధతి ప్రకారం, ఏ పద్ధతి ప్రకారం? పౌలు కొన్ని పద్ధతులు నేర్పించాడు. క్రైస్తవం అన్నది మతం కాదు. దీనిని మరలా మతం చేసేసి అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ పాటిస్తున్నారు, కానీ క్రీస్తుని వదిలిపెట్టేశారు. లేఖనాల్లో ఉన్న క్రీస్తుని కాకుండా సొంత క్రీస్తుని తయారు చేసుకొని ఆ సొంత క్రీస్తుని వెంబడిస్తున్నారు. జీవితం మాత్రం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దాని ద్వారా జీవితం అన్నది మార్పు చెందదు, పరివర్తన చెందదు. పౌలు దేని మీద దృష్టి పెడుతున్నాడంటే కొత్త సృష్టి పొందుటదే కానీ సున్నతి పొందటంలో ఏమీ లేదు. ఎన్నో తరతరాలుగా ఈ 7 మాటలు సంఘాల్లో వల్లిస్తూనే ఉన్నారు. జీవితాలు మాత్రం అదే విధంగా
ఉన్నాయి. ఆ నిమ్మ చొక్క వేసిన పాలు ఎరగట్ల. పొరపాటు ఎక్కడుంది? నిమ్మ చొక్కలు లేదు. ఆ పాలు ఏ విధంగా ఉన్నాయో సరి చేసుకోవాలి. మన క్రైస్తవ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో సరి చేసుకోవాలి. మనం లేఖనాల్లో ఉన్న క్రీస్తుని వెంబడిస్తున్నామా, లేదంటే మన సొంత క్రీస్తుని మనం వెంబడిస్తున్నామా? మన సొంత క్రీస్తు మనం ఏం చేసినా ఆయన సహిస్తాడు. మనకు నచ్చినట్టుగా ఏ విధంగా జీవించినా ఆయన సహిస్తా ఉంటాడు. కిందటి ఆదివారం నేను గుర్తు చేశాను. ఒక సహోదరుడు వచ్చి అడుగుతున్నాడు, బైబిల్ని కాల్ చేస్తున్నారు, నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. నేను వేసిన ప్రశ్న ఏంటంటే, ఓకే బైబిల్ కాల్ చేస్తున్నారు, నీ మనోభావాలు దెబ్బతింటున్నాయి, కానీ నువ్వు దేవుని ఆజ్ఞని ఎన్నోసార్లు మీరుంటావు, ఎప్పుడైనా నీ మనోభావం దెబ్బతిందా? మౌనం అయిపోయాడు. దేవుని ఆజ్ఞని దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తే మనలో ఎటువంటి చలనం కలగదు. దేవుని ఆజ్ఞకి అవిధేయత చూపిస్తే మనలో ఎటువంటి పశ్చాత్తాపం కలదు. కానీ ఎవడన్నా క్రీస్తునంటే పొలోమని వెళ్ళిపోయి గొడవ పెట్టుకుంటాం. ఇది మతస్థులు ఏంటంటే పై విషయాలకి కొట్లాడుకుంటారు, కానీ హృదయంలో మాత్రం ఎటువంటి చలనం ఎంత మాత్రమూ కలగదు. క్రీస్తుని వెంబడించే క్రైస్తవులుగా, లేఖనాల్లో ఉన్న క్రీస్తుని వెంబడించే క్రైస్తవుల యొక్క హృదయాలు ఏంటంటే మార్పు చెందుతాయి, నిరంతర పరివర్తన చెందుకుందాం. గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో పౌలు చెప్తున్న మాట ఇది. 2వ అధ్యాయము 19వ వచనం, నేనైతే దేవుని విషయమే జీవించి నిమిత్తము ధర్మశాస్త్రము విషయమే చచ్చిన వాడైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హూ లివ్స్ ఇన్సైడ్ ఆఫ్ us? మన జీవితంలో ఎవరు జీవిస్తున్నారు? నేను అనే వ్యక్తి జీవిస్తున్నాడా, లేదంటే క్రీస్తు జీవిస్తున్నాడా? ఈ నేను అనే అహం మనలో జీవిస్తుందా, లేదంటే క్రీస్తు మనలో జీవిస్తున్నాడా? నేను అనే అహం జీవిస్తే మన జీవితం మీద మనమే నియంత్రించుకుంటూ ఉంటాం. క్రీస్తు కనుక మనలో జీవించినట్లయితే మన జీవితాల మీద ఆయన నియంత్రణ తీసుకుంటాడు. దేవుని మాటల ప్రకారం దేవుని మాటలు మన జీవితం మీద ప్రభావితం చెందుతాయి. ఆ మాటలు మన జీవితాన్ని మారుస్తాయి. మన జీవితాలు మార్చడం ద్వారా ఆ మారిన జీవితాలు, ఆ పరివర్తన జీవితాలు సొసైటీ మీద ప్రభావితం చెంది ఆ సొసైటీని కూడా మారుస్తాయి. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఏ క్రీస్తుని వెంబడిస్తున్నామో ఒకసారి మనం సమీక్షించుకుందాం. నా క్రీస్తు నేను చేసే పాపపు పనులన్నీ, పాపిష్టి పనులన్నిటినీ, దుష్ట పనులన్నిటినీ సహిస్తున్నాడా? అలా సహిస్తున్నట్లయితే ఆ క్రీస్తు లేఖనాల్లో ఉన్న క్రీస్తు కాదు. ఏ విషయాలను బట్టి నేను అతిశయిస్తున్నాను? నేను అతిశయించడానికి గల కారణం ఏంటి? నేను చదువుకున్న చదువా, లేదంటే నేను వేసుకున్న బట్టల, లేదంటే నేను ధరించుకుంటున్న ఆభరణాల, ఆస్తిపాస్తుల, ఉద్యోగమా, హోదా, పరపతి, దేని యందు నేను అతిశయిస్తున్నాను? క్రీస్తు సిలువ తప్పితే అతిశయించడానికి మనకు ఏదైనా కారణం ఉందంటే అయితే మన మత క్రైస్తవులుగా మిగిలిపోతామని బైబిల్ హెచ్చరిక చేస్తున్నది. లేఖనాల్లో ఉన్న క్రీస్తుని కనుక వెంబడించినట్లయితే ఆయనకి మనం చూపిన విధేయత మన జీవితాల మీద ప్రభావితం చూపుతుంది, మనలో మార్పు కలిగిస్తుంది. దేవా, మేము మారాలి, మా జీవితాలు మారాలి, మాలో మార్పు పరివర్తన కలగాలి. ఆ పరివర్తన మార్పు మా కుటుంబాలలో కనిపించాలి. ఆ ప్రభావం మా సొసైటీలో కూడా కనిపించినప్పుడు దేవా, మా ప్రవర్తన ద్వారా మీ సువార్తని మేము ప్రకటించే వారంగా ఉంటాం. దేవా, ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సవాలు చేయండి. దేవా, మీ మాటలు కాకుండా, మీ జీవితం కాకుండా, మీరు చేసిన సూచక్రియలు కాకుండా, మీ వైఖరి కాకుండా, మీ జీవన విధానం కాకుండా, దేవా మరి దేని యందు కాకుండా కేవలం మీ సిలువ మరణం మీదనే, మీ సిలువ యందు మాత్రమే మేము అతిశయించడానికి, అది మా మీద ప్రభావం చూపడానికి సహాయం చేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, మరొక్కసారి మేము మత క్రైస్తవులుగా మిగిలిపోకుండా లేఖనాల్లో ఉన్న క్రీస్తుని వెంబడిస్తూ నిజ క్రైస్తవులుగా మమ్మల్ని మిగల్చమని, దేవా నీవు మా కొరకు ఏం చేస్తామన్నది కాకుండా మేము మీ కొరకు ఏం చేయగలం అన్న దాని మీద దృష్టి పెట్టి మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయమని మేము మిమ్మల్ని వేడుకుంటూ ఈ శుభ శుక్రవార ఆరాధన మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.